सभी को शुभ शाम। आज पिछले 2 कक्षों में व्याकरण के बारे में और व्याकरण के मुख्य भाग माने वर्णमाला का परिचय, वर्णमाला में जो स्वर है ना उनके बारे में थोड़ा सा जानकारी हासिल कर लिया है। आज हम व्यंजन के बारे में एक बार स्वर के बारे में एक पुनरावृत्ति का कार्यक्रम अभी है। फिर एक बार आपको स्वर के बारे में कुछ हंस बताऊंगा, आप ध्यान से सुन लीजिए प्यारे मित्रों। स्वर माने क्या है? मैंने बताया स्वर माने क्या है, स्वतंत्र वर्ण माने इसको पुकारने में, इसको बोलने में किसी दूसरे वर्ण का सहायता जरूरत नहीं पड़ती, उसे क्या कहते हैं? स्वर कहते हैं। माने దీనిని పలకడానికి మనకి ఎటువంటి వేరే అక్షరం యొక్క సహాయము అవసరం లేదో దానినే స్వరం అని చెప్పి అంటాం। అయితే ఈ స్వరాలు మన హిందీ కంటెంట్ ప్రకారము మనకి 13 ఉన్నాయని చెప్పుకున్నాము। అవి అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రి, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ। ఈ స్వరాలు 13 కూడా మనం అం అహ అని మనం ఏం చెప్పుకున్నామంటే అయోగవాహ్ అసంగత్ అని చెప్పుకున్నాం। వీటిలో ఎందుకు అలా చెప్పుకున్నామంటే వీటికి స్వరం ప్లస్ వ్యంజన్। అం పలకాలంటే ఆ ప్లస్ మ అం, అహ పలకాలంటే ఆ ప్లస్ విసర్గ్ అహ। సో అందుకని వీటిని అయోగవా అసంగత్ అన్నాము। కానీ ఇవి కూడా మన హిందీ కంటెంట్ ప్రకారము స్వరంలో భాగాలే। అయితే ఈ 13 స్వరాలని కూడా మనము 2 రకాలుగా విభజించుకున్నాము। అవి ఏమిటంటే ఒకటి మూల స్వర్, 2 దీర్ఘ స్వర్। మూల స్వరం అంటే అర్థం ఏంటంటే ఆ, ఈ, ఉ, రి। మెథడాలజీ ప్రకారం ఇంకా వేరేగా ఉన్నాయి, కానీ వ్యాకరణం ప్రకారం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మూల స్వర్లు ఎన్ని చెప్పుకున్నాం? 4, ఆ, ఈ, ఉ, రి। మరి దీర్ఘ స్వర్ లేదా ద్విమాత్రిక స్వర్ లేదా సంధి స్వర్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే వాటికి దీర్ఘ ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ ఏవైతే 7 ఉన్నాయో వాటిని ద్విమాత్రిక్ లేదా దీర్ఘ లేదా సంధి స్వరం అని చెప్పి అన్నాం। అలాగే అందులోనే మనకి ఏం చెప్తారంటే సంయుక్త స్వరాన్ని కూడా అంటారు। సంధి స్వరం ఎలాగైతే 2 స్వరాల కలయికలు ఏర్పడిందో సంయుక్తం అంటే అర్థం ఏంటంటే 2 భిన్న వర్ణాల కలయిక, 2 భిన్న అచ్చుల కలయికలు ఏర్పడే వాటిని ఏమంటారంటే సంయుక్త స్వరం అంటారు। వాటి ఏంటంటే ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఆ ఒక సౌండ్, ఈ ఒక సౌండ్, ఆ 2 వేరు వేరు కలిస్తే ఏం ఏర్పడింది చెప్పండి? ఏ అనేది ఏర్పడింది కాబట్టి దాన్ని ఏమన్నారు అంటే దాన్ని సంయుక్త స్వరాన్ని కూడా అంటారు। సంయుక్తాక్షరం మనం నేర్చుకున్నాం కదా, ద్విత్వాక్షరాలు అంటే 2 ఒకే 2 అక్షరాలు కలిసి దాన్ని ద్విత్వాక్షరం అంటాము। సంయుక్తాక్షరం అర్థం చెప్పి 2 వేరు వేరు అక్షరాలు కలిస్తే ఏర్పడింది సంయుక్త అక్షరం అని చెప్పేసి అంటాం। అలాగే వాటికి సంయుక్త స్వరాన్ని కూడా అంటారు। ఏంటంటే ఏ, ఐ, ఓ, ఔకి। ఇది కాకుండా మనకి త్రిమాత్రిక్ స్వర్, మనం సాంస్క్రిట్లో ఓం అని రాసుకుంటే ఇలాగ 3 సింబల్తో ఉంటుంది తెలుసు కదండి, దాన్ని ప్లుత్ స్వర్ అని చెప్పేసి కూడా అంటారు, త్రిమాత్రిక్ స్వర్ అని చెప్పేసి కూడా అంటారు। ఇవన్నీ కూడా మనకి ఇటు వ్యాకరణంలో కవర్ అవుతాయి, అటు మెథడాలజీలో కూడా కవర్ అవుతాయి। అయితే ఈ స్వరంలో మనం ఏం నేర్చుకున్నామంటే హిందీ వర్ణమాలలో 13 స్వరాల గురించి మనం నేర్చుకున్నాము। అందులో 4 స్వరాలు మూల స్వర్ లేదా ఏకమాత్రిక స్వర్ లేదా హ్రస్వ స్వర్, దానికి ఉండే పేర్లు మూల స్వరం అని అంటాము, ఏకమాత్రిక స్వరం అంటాము, హ్రస్వ స్వరం అంటాము। మిగతా 7 ఉన్నాయో వాటికి ఉండే పేర్లు ఏమిటంటే దీర్ఘ స్వర్, ద్విమాత్రిక స్వర్, సంధి స్వర్। అలాగే మిగతా 4 అంటే అవే ఆ 7లోనే 4 అయినటువంటి ఏ, ఐ, ఓ, ఔకి ఏమంటారు అంటే ప్రత్యేకమైన పేరు ఉంది, దాన్ని సంయుక్త స్వర్ అని కూడా అంటారు। అర్థమైంది కదా? సో డీటెయిల్గా మనం చెప్పుకుంటున్నాము। అలాగే
మనకి మూడు లాంటి సింబల్ వేసి దాన్ని ఏమంటామంటే త్రిమాత్రిక స్వరం అంటాము. అతిశయ దీర్ఘ అంటారు దాన్ని. ఏమంటారు చెప్పండి? అతిశయ మామూలు దీర్ఘం. ఆ పలకడం అంటే కొంత 2 minutes టైం పడుతుంది, అంటే 2 రెప్పపాటు సమయం పడుతుంది. కానీ ఓం అన్నప్పుడు చూడండి, ఓం అన్నప్పుడు దాన్ని ఏమంటామంటే 1 కాదు 2 కాదు 2 కంటే ఎక్కువ మాత్రల టైం తీసుకుంటాం కాబట్టి దాన్ని త్రిమాత్రిక స్వరం చెప్పేసి అన్నారు. అది చాలా వరకు కూడా మన హిందీలో చాలా తక్కువగా ఉంటుంది, సాంస్క్రిట్లో వాడుతూ ఉంటారు. అయితే ప్రియమిత్రం, ఇప్పుడు నేను స్వర గురించి మనము చెప్పుకున్నాం 2 క్లాసులోని, దాని సింహావలోకనం కూడా చేసుకున్నాము. ఇప్పుడు వర్ణమాలలో అతి ముఖ్యమైనటువంటి వ్యంజన గురించి తెలుసుకుంటున్నాము. వ్యంజన్ అంటే అర్థం ఏమిటి అంటే అచ్చు సహాయముతో పలికేవి. అచ్చు సహాయంతో పలికేవి. మనం ఆ నుంచి అహా వరకు ఉండే వాటిని ఏమనుకున్నాము అంటే వాటిని స్వర్లు అని చెప్పుకున్నాం. ఇక కా నుంచి మనకు వచ్చినటువంటి హా వరకు ఉండే వాటిని ఏమంటారు అంటే వ్యంజనలు అంటారు. ఈ వ్యంజన అనేది ఏంటంటే మనకు అచ్చు సహాయంతో పలుకుతుంది. ప్రత్యేకించి ఏ అచ్చు సహాయంతో పలుకుతుంది చెప్పండి? ఆ అచ్చు సహాయంతో పలుకుతుంది. ఇప్పుడు కా పలకాలంటే ఇక్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు కా. గా పలకాలంటే ఇక్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు గా. చా పలకాలంటే ఇచ్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు చా. జా పలకాలంటే ఇచ్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు జా. అంటే వ్యంజనలు మనం పలకడానికి అది ఏమిటి అవసరం చెప్పండి? ఆ అనే అచ్చు యొక్క సహాయం అనేది చాలా అవసరం. అందుకే వ్యంజనలు అనేవి స్వతంత్ర అక్షరాలు కాదు, అచ్చు సహాయముతో ప్రత్యేకించి ఆ అచ్చు సహాయంతో పలికేవి. అయితే మిత్రం, ఈ వ్యంజనలు అనేవి మనకి ముఖ్యంగా హిందీలో 33 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నామండి? 33. ఆ 33 వ్యంజనల్ని కూడా స్వర్ల 13, వ్యంజనలు 33, సంయుక్తాక్షరాలు 3 గుర్తుంచుకోండి. అయితే ఈ 33 వ్యంజనలు కూడా మనము 3 రకాలుగా విభజించుకున్నాము వ్యాకరణ పరంగా. ఎన్ని రకాలు విభజించుకున్నాము? 3 రకాలు. 1 స్పర్శ వ్యంజన్, 2 అంతస్థ వ్యంజన్, 3 ఊష్మ వ్యంజన్. అయితే ఇవి ఎందుకు ఇలా విభజించుకున్నామంటే మీకు చెప్పాను, ముందు క్లాస్లో ఒకసారి చెప్పాను. మనం ఏదైనా శబ్దోచ్చారణ ప్రక్రియ రావాలి అంటే ముందు మన మైండ్ నుంచి సంకేతాలు మన నాభిలోకి వస్తాయి. నాభిలోని ఒక అగ్ని లాంటిది ప్రజ్వలితమయ్యి అది బయటకు వచ్చినటువంటి వాయువు ద్వారా మనం అక్షరాలను పలుకుతాం. పలికేటప్పుడు ఈ మెడ దగ్గర ఈ గొంతు భాగం అంటాం, తెలుసు కదండి, దీనిని స్వర యంత్రం అంటాము. ఇక్కడ స్వర యంత్రాలు, స్వరంతో పలకడానికి ఉపయోగపడిన అవయవాలన్నీ ఉంటాయి. సో వాటిని టచ్ చేస్తూ మనం ఏ అక్షరాన్ని పలకాలంటే ఆ సౌండ్ నుంచి ఆ సౌండ్ రావడానికి ఆ అవయవము కారణమవుతుంది. సో ఆ అవయవాల తాలూకా స్పర్శ చేత ఉచ్చరింపబడతాయి. కాబట్టి మొదటి భాగాన్ని ఏమన్నామంటే స్పర్శ వ్యంజన్ అన్నాము. అవి 25 ఉన్నాయి. कितना है स्पर्श व्यंजन? 25. क्या क्या है वो? कवर्ग, चवर्ग, टवर्ग, तवर्ग, पवर्ग. का, खा, गा, घा, इन्या. चा, छा, जा, झा, इने. टा, ठा, डा, ढा, इना. अना ता, था, दा, धा, ना. पा, ఫా, బా, భా, మా. సో ఆ 25ని కూడా మనం ఏమంటాము అంటే స్పర్శ వ్యంజనలు అంటాం. ఎందుకు స్పర్శ వ్యంజనలు అన్నమాట చెప్పండి? అవి పలుకుతునేటప్పుడు మన స్వరయంత్రములో ఉండే అవయవాల ద్వారా గాలి స్పర్శిస్తూ బయటికి ఉచ్చరిస్తాము కాబట్టి వాటికి ప్రత్యేకించి స్పర్శ వ్యంజన అని పేరు వచ్చింది. అలాగే 4, 25 ఉన్నాయి. నెక్స్ట్ 4 యా, రా, లా, వా. యా, రా, లా, వా. ఈ 4టిని కూడా అంతస్థ వ్యంజన అంటారు. ఏంటంటారు చెప్పండి? అంతస్థ వ్యంజన్. ఎందుకు అంతస్థ వ్యంజన్ అంటే వీటిని అంతస్తు అంటే మిడిల్ అన్నమాట. అవి పూర్తి వ్యంజనలాగా ఉండవు, పూర్తి అచ్చులాగా ఉండవు, మధ్యలో ఉంటాయి కాబట్టి వాటి అంతస్థ వ్యంజన అన్నారు. అవి ఏంటి అంటే యా, రా, లా, వా. యా, రా, లా, వా. గుర్తుంచుకోండి, 4టిని మనము అంతస్థ వ్యంజనం చెప్పేసి అన్నారు.
ఎందుకు వాటిని అంతస్తు వ్యంజనం అన్నారంటే అవి స్వరంలాగా పనిచేయవు, అలాగే వ్యంజనంలాగా పనిచేయవు. ఆ ఉచ్చారణ అనేది స్వరలాగా ఉంటుంది, రాసేయడం అనేది వ్యంజనంలాగా ఉంటుంది. అందుకని చెప్పేసి వాటిని మిడిల్లో పెట్టారు, అంతస్తు వ్యంజనం అని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. యా, రా, లా, వా గుర్తుంచుకోండి. ఇకన ऊष्म व्यंजन, ऊष्म व्यंजन अर्थ తెలుసు కదా మీకు. जिसको पुकारते समय हमारे मुंह से थोड़ा सा गर्मी वायु निकलती है, इसलिए इसको क्या कहते हैं? ऊष्म व्यंजन कहते हैं. श, शा, सा, हा जब बोलते हैं तभी हमारे मुंह से क्या निकलता है? थोड़ा सा गर्मी वायु निकलता है, इसलिए इसको क्या कहते हैं? ऊष्म व्यंजन कहते हैं. यही चार है, शे, शा, सा, हा. कुल मिलाकर 25 + 4 + 4 टोटल 33. ये क्या है? हमारे हिंदी वर्णमाला में व्यंजन है. क्या क्या है व्यंजन? का से हा तक, का से हा तक, कवर्ग, चवर्ग, टवर्ग, तवर्ग, पवर्ग क्या होते हैं? स्पर्श व्यंजन होते हैं. या, रा, ला, वा क्या होते हैं? अंतस्थ व्यंजन होते हैं. शेषा, साहा क्या होते हैं? ऊष्म व्यंजन होते हैं. यह मुख्य रूप से व्यंजन के प्रकार. और हमारे मेथोडोलॉजी में भी व्यंजन के कुछ और प्रकार है. वो क्या क्या है? विचार और संवाद. क्या क्या है? विचार और संवाद. అవి కూడా రెండు రకాలు ఉన్నాయి. వాటి గుర్తుపెట్టడానికి కూడా చాలా ఈజీ. మనం ఇందా చెప్పుకున్నాం కదండి, వర్గాలను చెప్పుకున్నాం, గుర్తుంది కదా. కవర్గు, చవర్గు, టవర్గు, తవర్గు, పవర్గు అని చెప్పుకున్నాం కదా. వాటితో పాటు యారాలావా చెప్పుకున్నాము, శేష, సాహా చెప్పుకున్నాము. మొత్తం ఈ 33ని కూడా విచార సంవాదంలాగా మనం విడగొట్టుకుంటాము. విచార్ అంటే గుర్తుంచుకోండి, ప్రతి వర్గంలో ఉండే మొదటి 2 అక్షరాలు క, ఖ, గ, ఘ, ఇంగ్యా తీసుకున్నట్లయితే క, ఖ అనేవి మొదటి 2 అక్షరాలు. సో ఆ మొదటి 2 అక్షరాలు ఏమంటామంటే విచార్ అంటాం. మిగిలిన 3 అక్షరాలు ఏమంటాం చెప్పండి? సంవార్ అంటాం. ప్రతి వర్గంలో కూడా 5 వర్గాలు ఉన్నాయి. కవర్గు, చవర్గు, టవర్గు, తవర్గు, పవర్గు. ఈ 5 వర్గంలో కూడా మొదటి 2 అక్షరాలను ఏమంటామంటే విచార్ అంటాము. తరువాత 2 అక్షరాలు ఏమంటామండి? సంవార్. ఏంటంటాము? సంవార్. మేషారు ఇప్పుడు 5, 5, 25 అయిపోయాయి. ఇంకా మిగిలి ఉన్నాయి కదా 8 అంటే ఆటికి కూడా ఉంది. ఏంటంటే ఏవైతే మనము శేషాసా గుర్తుంచుకోండి, హా కాదు, శేషాసా ఉన్నాయి కదా, ఆ మూడింటిని కూడా విచార్ అంటారు. మిగిలినవన్నీ కూడా సంవారే. మిగిలినవన్నీ కూడా సంవార్. అంటే ఏ, రా, లా, వా, హా. అంటే మీకు ఏమర్థమైంది? విచార్ అంటే గుర్తుంచుకోండి, విచార్ అనగానే ప్రతి వర్గంలో ఉన్నటువంటి మొదటి మరియు 2వ అక్షరంతో పాటు షే, షా, సా, షే, షా, సా. మరి సంవార్ అంటే ప్రతి వర్గంలో ఉండే 3, 4, 5 అక్షరాలతో పాటు యా, రా, లా, వా, హా వాటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే ఏమంటాం చెప్పండి? సంవార్ అని చెప్పేసి అంటాం. అయితే విచార్ ఎన్ని అవుతాయి చెప్పండి? 5 రెళ్ళ 10 + 3 13. సంవార్ ఎన్ని అవుతాయి చెప్పండి? 5 3 15, 15 + 16 17 18 19 20. టోటల్ ఎన్ని చెప్పండి? 33. సరిపోయాయి కదండి? సరిపోయే లేదా? సో 33 మనకు వచ్చాయి. సో మనం ఏం చేస్తామంటే వ్యాకరణ పరంగా తీసుకున్నట్లయితే వ్యాకరణ పరంగా వ్యంజనల్ని 3 రకాలుగా విభజించాము. అవి ఒకటి స్పర్శ వ్యంజన్, అంతస్థ వ్యంజన్, ఊష్మ వ్యంజన్. స్పర్శ వ్యంజన్, అంతస్థ వ్యంజన్, ఊష్మ వ్యంజన్. స్పర్శ వ్యంజన్ అంటే కవర్గు, చవర్గు, టవర్గు, తవర్గు, పవర్గు 5 5 25. అంతస్థ వ్యంజన అంటే యా, రా, లా, వా అవి 4. ఊష్మ వ్యంజన అంటే షే, షా, సాహా అవి 4. మొత్తం 33. అయితే మిత్రులారా, మన టెట్ డిఎస్సి పేపర్లో ఆల్రెడీ మీకు మెథడాలజీలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని పదాలు ఉపయోగిస్తుంటాడు. ద్విస్పృష్టు, మూర్ధన్యం, లుంటిత్, పాశ్విక్. ఈ పదాలు వినే ఉంటారు మీరు. సో వాటి గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం.
ఏంటి మూర్ధన్య అంటే అర్థం ఏంటంటే మన హిందీలో డా ఢా ఇక్కడ రాశాను చూడండి, డా ఢా వీటిని ఏమంటారంటే మూర్ధన్య అంటారు, ద్విస్పృష్టు కూడా అంటారు, గుర్తుంచుకోండి. డా ఢా మీకు ఆల్రెడీ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది బిట్టు, ద్విస్పృష్ట వ్యంజన నిమ్నమే క్యా హాయ్ అని చెప్పేసి. అదేంటంటే డా ఢా, వాటిని మూర్ధన్య అంటారు, ద్విస్పృష్ట అంటారు. మేషర్ మూర్ధన్యు ద్విస్పృష్టలో ఏంటి తేడా అంటే, మూర్ధన్య అంటే మీకు తెలుసు కదా, మీకు ఏదైతే మనం ఉచ్చారణ స్థానం ఉందో మూర్ధాలో పలికే వాటిని ఏమంటారు అంటే మూర్ధన్య అంటారు. ఆ మూర్ధన్యం మోస్ట్ ప్రాబబ్లీ చాలా వరకు ఏమవుతాయంటే మొదటి అక్షరాలుగా వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? డాడ్ అనేవి ఏమొస్తాయి చెప్పండి? మొదటి అక్షరాలుగా వచ్చినట్లయితే వాటిని ఏమంటారు? వాటిని మూర్ధన్య అంటారు. మొదటి అక్షరంగా డాకు తీసుకున్నాం అనుకోండి, అక్కడ డా వచ్చింది కదండి, ఆ డా అనేది ఏమవుతుందంటే మూర్ధన్య, గుర్తుంచుకోండి. డేట్ తీసుకున్నాం అనుకోండి, మొదటి అక్షరం ఏమవుతుంది చెప్పండి? మూర్ధన్య అవుతుంది. అలాగే ద్విత్వాక్షరాలు డా కింద ఢా కింద ఢా వచ్చినా సరే అవి ఏమవుతాయి అంటే అవన్నీ కూడా మూర్ధన్యం అవుతాయి. మరి ద్విస్పృష్ట అంటే అర్థం ఏంటంటే, ద్విస్పృష్ట అనేది గుర్తుంచుకోండి మధ్య అక్షరం కానీ లేదా చివరి అక్షరం కానీ అవుతుంది. చాలా వరకు మధ్య అక్షరం కానీ చివరి అక్షరం కానీ దాన్ని ఏమంటాం చెప్పండి? ద్విస్పృష్ట అని చెప్పేసి మనం అంటాము. ఎనీహో మనకు అదేం అడగడు, కానీ మనకి అంటే అడిగేది ఏంటంటే నిమ్నమే మూర్ధన్య క్యా హై లేదా నిమ్నమే ద్విస్పృష్ట క్యా హై అని చెప్పి అడుగుతాడు. మూర్ధన్య అన్న ద్విస్పృష్ట అన్న ఏంటి గుర్తుంచుకోవాలి, మనకు గుర్తుకు రావాలి చెప్పండి? డా ఢా, డా ఢా. ద్విస్పృష్ట అని ఏంటి గుర్తుకు రావాలి చెప్పండి? డా ఢా, డా ఢా. ఓకే, ఈ రెండు మనకు గుర్తుకు రావాలి. అలాగే రాని ఏమంటారు అంటే లుంటిత్. ఏమంటారు? రాని లుంటిత్ వ్యంజన అంటారు, లాని పాశ్విక్ వ్యంజన అంటారు. లాని లుంటిత్ వ్యంజన అంటారు, లాని పాశ్విక్ వ్యంజన అంటారు. ఇవేమి మీరు మెథడాలజీ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే వర్ణమాల మనం చదివినట్లయితే ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అందుకని చెప్పేసి మీకు వీటిని జస్ట్ పరిచయం అనేది చేయబడి జరిగింది. వ్యాకరణంలో అయితే స్పర్శు అంతస్తు మోషం వరకే మనం చెప్పుకుంటాం, మ్యాక్సిమం అవే చెప్పుకుంటాము. ఇంకా ఈ ద్విస్పృష్ట అనేది మనం ఒకసారి టచ్ చేస్తాం. కానీ ఇంకా మెథడాలజీలో, ఎందుకంటే భాషా శాస్త్రాన్ని తెలియజేసేది మెథడాలజీ కాబట్టి ఆ మెథడాలజీలో ఇంకా డీప్కి వెళ్ళినట్లయితే వైదిత్వాలు ఉంటాయి. లా పట్టసిస్తే దాన్ని ఏమన్నా చెప్పండి? వైదిత్వాన్ని అంటాం. అలాగే రాని లుంటిత్ అంటాము, లాని పాశ్విక్ అంటాము. ఇవన్నీ కూడా మనకి అక్కడ ఏమవుతాయంటే కవర్ అవుతాయి. సో ఇది వ్యంజన తాలూకా సంపూర్ణ సమగ్రమైనటువంటి అంశము. స్వరాలు మనం 13 నేర్చుకున్నాము, వ్యంజనలు ఎన్ని నేర్చుకున్నాం చెప్పండి? 33. మొత్తం ఎన్ని అయ్యేవి? 33 + 13 46 అయ్యేవి. ఇక మిగిలిపోయినటువంటివి ఏంటంటే సంయుక్త అక్షరాలు క్ష, త్ర, జ్ఞ. సంయుక్తాక్షరాలు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక అక్షరం కంటే ఎక్కువ అక్షరాలు. సంయుక్తం అంటే కలయిక. ఏంటి సంయుక్తము? భిన్న అక్షరాలు ఒకే అక్షరాలు కలిసి దాన్ని ద్విత్వాక్షరం అంటాము. కా ప్లస్ కా ఇజ్ ఈక్వల్ టు ఇక్క, జా ప్లస్ జా ఇజ్ ఈక్వల్ టు ఎజ్జా, టా ప్లస్ టా ఇజ్ ఈక్వల్ టు ఎట్టా. వాటిని ఏమంటాం చెప్పండి? ద్విత్వాక్షరాలు అంటారు. సంయుక్తాక్షరం అంటే అర్థం ఏంటి చెప్పండి? दो भिन्न अक्षरों के मेल से बने हुए अक्षर वर्णों को क्या कहते हैं? संयुक्त वर्ण कहते हैं. క్ష, కా ప్లస్ ష. క్ష ఎలా వస్తుంది చెప్పండి? కా ప్లస్ ష ఇజ్ ఈక్వల్ టు క్ష. త్ర, తా ప్లస్ రా ఇజ్ ఈక్వల్ టు త్ర, క్షత్ర. ఇజ్ఞ, జా ప్లస్ ఇన ఇజ్ ఈక్వల్ టు ఇజ్ఞ. ఇవన్నిటిని కూడా, ఈ మూడింటిని కూడా మనం ఏమంటామంటే మనం సంయుక్త అక్షరం అంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా శ్రే కూడా మనం రాస్తున్నాం, గుర్తుంచుకోండి. శ్రే, షే ప్లస్ రా ఇజ్ ఈక్వల్ టు శ్రే. కానీ పూర్వం తాలూకా వ్యాకరణంలో వర్ణమాలలో కేవలం 49 అక్షరాలే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 49 అక్షరాలు ఉన్నాయి. అందులో స్వరాలు 13, వ్యంజనాలు 33, అలాగే సంయుక్త అక్షరాలు 3, మొత్తం కలిపితే 49. సో ఈ విధంగా మనము వర్ణమాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో వర్ణం తాలూకా ఉచ్చారణ స్థానాలు, అలాగే బారహక్కడి, ప్రతి వర్ణంలో ప్రతి అక్షరంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క, నా, క, కనక్ అని ఇచ్చాను.
అందులో ఎన్ని వర్ణాలు ఉన్నాయని మనకు అడుగుతాడు. కాలో 2 వర్ణాలు ఉన్నాయి, నాలో 2 వర్ణాలు ఉన్నాయి, మళ్ళీ చివరి కాలో 2 వర్ణాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని వర్ణాలు ఉన్నాయి అందులో చెప్పండి? 6 అక్షరాలు ఉన్నాయన్నమాట అందులో. సో అటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా చూడండి, వ్యాకరణాన్ని సులభంగా నేర్చుకోండి, హిందీ వ్యాకరణం. థ్యాంక్ యూ.